థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆరాధనలో చేరిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము, మనము దేని మీద శ్రద్ధ కలిగి ఉన్నాము. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక దాని మీద శ్రద్ధ చూపుతూ ఉంటాడు. చాలా మంది లోకములో ఉన్న వాటి మీద బాగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఈ లోకములో ఏముంది అని దేవుడు సెలవిచ్చినాడు చెప్పండి. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. ప్రతి మానవుడు కూడా ఎక్కువగా దేవుని యొక్క ప్రణాళికను, ఆయన చెప్పిన మార్గమును ప్రేమించక, వాటి మీద శ్రద్ధ పెట్టక, ప్రతి మనిషి కూడా దేవుని ప్రేమ నుండి ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాడంటే, అతను దేని మీద శ్రద్ధ పెడుతున్నాడు? లోకము మీద, లోకములో ఉన్న వాటి మీద శ్రద్ధ ఉంచడం ద్వారా మనిషి దారి తప్పిపోతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరికీ, మీరు ఎక్కడ కూడా ఈ లోకంలో దేనిని ప్రేమించొద్దండి, దేనిని కూడా ఆశపడి వెళ్ళొద్దండి, నా మార్గంలో రండి అని చెప్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాదు. అయితే మనిషి ఎక్కువగా అన్ని దాని మీద శ్రద్ధ చూపుతూ ఉన్నాడు, కానీ దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క ఆరాధనకు వచ్చే విషయంలో మాత్రము మనిషి వెనకబడిపోతున్నాడు. ఎందుకు? ఈరోజు ఆదివారం కదా, దేవుని ఆరాధించాలి, దేవుని నేను మనసారా స్తుతించాలి అన్నటువంటి శ్రద్ధ మానవునికి రావడం లేదు. దేవుని మాట చెబుతుంది చూడండి, సామెతలు మనం చదివిన భాగంలో నుండి 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు, చూడండి, బద్ధకముగా పనిచేయువాడు ఏమైందంట? హుషారుగా ఉంటాడు కదా. బద్ధకముగా అంటే లేజినెస్. ఏ పనిలో అయితే నీవు బద్ధకంగా ఉంటావో ఆ పనిలో ఏమవుతావో? దరిద్రులుగా అవుతావు. చూడండి, ఆదివారం ఈరోజు దేవుని ఘనపరిచే దినం. మనము ఆశ, ఆసక్తి, శ్రద్ధ దేని మీద పెట్టాలా? ఆరాధనలో, గడుపుటలో మనము శ్రద్ధ చూపించాలి. అయితే వెనుక పడిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మనందరినీ విశ్వాసములో, ప్రేమలో, నమ్మకములో ముందుకు రానియకుండా ఎప్పుడు మనల్ని అడ్డగించే ఒక శక్తి ఉంది. అదే ఏది? దుష్టుడైనటువంటి అపవాది. ఈ దుష్టుడైనటువంటి అపవాది మనలను బద్ధకముగా చేస్తుంది, మనలను దేవుని యొద్దకు రానివ్వకుండా చేస్తుంది. అందుకే బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడగును అని కదా. అట్లా రాయబడి ఉంటే మనము చాలా అదృష్టవంతులు కదా. బద్ధకంగా ఉంటే ఐశ్వర్యవంతులం అవుతాం అనుకుంటాం. చాలా హుషారుగా ఉండాలా. చదువుకునే విద్యార్థులు చదువులో, దేవుని బిడ్డలు దేవుని పనిలో, ప్రతి వారు వారికి దేవుడిచ్చిన ఆ పనుల్లో ఎప్పుడైతే మనము శ్రద్ధగా ఉంటామో అప్పుడు ఏమైతామో? ఆశీర్వదించబడతాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు, అతని పనిలో అతను శ్రద్ధ కలిగి పనిచేస్తే ఐశ్వర్యవంతుడవుతాడు. ఆత్మీయంగా శ్రద్ధ కలిగితే ఆత్మీయతలో మనం గొప్పవారం అవుతాం. ఆత్మీయతలో ఏమైతే మనము ఆశీర్వదించబడతాం. ఎట్లా ఆశీర్వదించబడతాము? మన జీవితం ఎట్లా ఉండాలి అంటే, మంచి నేలలో పడినటువంటి విత్తనము. మంచి నేలలో పడినటువంటి విత్తనము ఏ విధంగా ఫలించింది? ఎంతగా ఫలించింది? అది 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగా ఆ విత్తనము ఫలించింది. ఈరోజు నీవు నేను కూడా బద్ధకంగా ఉండకూడదంటే, చెప్పబడిన వాక్యము ఎక్కడ విత్తబడాలా? మంచి నేలలో పడినటువంటి నేలలో పడిన విత్తనము ఏ విధంగా పడిందో వాక్యము కూడా మన హృదయములో పడి ఫలిస్తే అప్పుడు ఎంత? 60దంతలుగా, 100ంతలుగా మనము ఫలించేవారుగా అవుతాం. అందుకే బద్ధకము మనకు ఉండకూడదు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. 12వ అధ్యాయము సామెతలు
24వ వచనం. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయను. ఏలుబడి అంటే శ్రద్ధగా పనిచేయువాడు ఏమవుతాడంట? ఏలుబడి అంటే గొప్పవాడైతాడు, అంటే ఆశీర్వదించబడతాడు. ఏ పనిలో అయితే శ్రద్ధగా పని చేస్తామో, ఒక అధికారి మనకు ఒక పని అప్పగించినాడంటే ఆ పనిని నమ్మకంగా చేసినప్పుడు ఆ యజమాని నిన్ను ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కాబట్టి నువ్వేమైనావు? ఆశీర్వదించబడతావు. అందుకే దేవుడు తలాంతులు ఇచ్చినాడు. ఒకనికి 1, మరొకనికి 2, ఇంకొకనికి 5 తలాంతులు ఇచ్చినాడు. ఈ ఇచ్చినటువంటి తలాంతులు శ్రద్ధ కలిగి ఎవరైతే ఎక్కువగా సంపాదించినారో వాళ్ళు ఏమైనారు? ఆశీర్వదించబడినారు. ఏలుబడి చేయడానికి వాళ్ళు వచ్చినారు. అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మరి 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేసినాడు? శ్రద్ధగా పనిచేసినాడా? బద్ధకంగా ఉన్నాడా? 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేసినాడు? గుంత తవ్వి అతడు ఇచ్చిన తలాంతును భూమిలో పాతి పెట్టినాడు. అతడు బద్ధకముగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడలేదు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడినాడు. అతడు యజమానుడిగా అయినాడు. మనం కూడా యజమానులం కావాలంటే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. దాని మీద ఆశ కలిగిన వారుగా మనం జీవించాలి. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును. సోమరులు, సోమరి అంటే నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. ఏ పని చెప్పు కూడా హుషారుగా ఉండవు. నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. సోమరులు ఏ పనులు చేయాల్సి వస్తుందంట? వెట్టి పనులు చేయవలసి వచ్చును. అంటే ఇంకా అది ఏమి పనికిరాని పని కూడా ఎవరు చేస్తారంట? సోమరి చేయాల్సి వస్తుంది. హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు పిల్లలు ఏదైనా మనము ఆటల పోటీలు పెట్టినామనుకోండి, రెడీ 1, 2, 3 అంటేనే ఎట్లా ఉండాలా? షార్ప్గా పరిగెత్తాలి, హుషారుగా ఉండాలి. ఆ 1, 2, 3 అన్నప్పుడు ఆ మాట మనం వినకుండా అక్కడే ఉన్నామనుకోండి, పరిగెత్తుతామా వెనుకబడతామా? వెనుకబడిపోతాం. కాబట్టి మనం శ్రద్ధ కలిగి ఉండాలి. బైబిల్లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా రాబోతున్నప్పుడు ఆయనని ఎదుర్కొనడానికి ఎంతమంది పోయినారు? 10 మంది పోయినారు. ఆ 10 మందిలో ఎంతమంది పోయినారు? 5 మంది మాత్రమే బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు. ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడని కేక వినబడినప్పుడు ఎవరైతే శ్రద్ధగా ఆసక్తిగా పెళ్లి కుమారుని ఎదుర్కోవాలనేటువంటి మనసు కలిగిందో వాళ్ళు మాత్రమే ఎక్కడ పోయినారు? పెళ్లి కుమారుడు ఉండేటువంటి చోటికి వెళ్ళినారు. మిగతా వారికి, అశ్రద్ధ చూపిన వారికి ఏమైంది? తలుపు వేయబడింది. మీరెవరో నేను ఎరుగను. మనం కూడా అశ్రద్ధ కలిగితే వెనకబడిపోతాం. శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 13వ అధ్యాయం 4వ వచనం. అదే సామెతలు 13వ అధ్యాయము. సోమరి ఆశపడతాడు ఎక్కువగా. సోమరి బాగానే దేవుని అడుగుతాడు, కానీ వాటిలో ఆశ ఉండదు. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమి కూడా దొరకదు. ఎవరికి? సోమరులకి. సోమరి అన్ని దగ్గరనే ఉంటాయి కానీ తీసుకొని కూడా తినలేనటువంటి సోమరితనంలో ఉంటాడు వాడు. కాబట్టి ఆ సోమరికి కడుపు కూడా సరిగా నిండదు. శ్రద్ధ గలవాడు, హుషారుగా యాక్టివ్గా ఉన్నవాడు ఏం చేస్తాడు? కడుపు నిండగా ఆహారం తింటాడు. ఇంట్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు అన్ని వండి పెట్టి దగ్గర తీసుకొచ్చినా కూడా తినలేనటువంటి సోమరులు ఉంటారు. సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకు ఏమి కూడా దొరకదు. ఎందుకు దొరకడం లేదు? వానిలో ఉండేటువంటి, ఆమెలో ఉన్నటువంటి సోమరితనమే వాళ్ళకి ఏమి కూడా దొరకనీయకుండా చేస్తుంది. అయితే శ్రద్ధ గల వారి ప్రాణము, శ్రద్ధ గల వారి ప్రాణం ఎట్లుంటది? పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటుంది.
నీవు కూడా దేవుని మీద శ్రద్ధ కలిగితే, దేవుని మాట మీద శ్రద్ధ కలిగి ఉంటే ఆత్మీయకంగా నువ్వు బలపడతావు, ఆత్మీయకంగా నువ్వు పుష్టిగా ఉంటావు. ఆత్మీయకంగా పుష్టిగా ఉండేవారు ఎట్లుంటారు? బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటారు. బండ మీద కట్టబడిన ఇల్లు ఏముంటది? అది వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్లుంటది? పడిపోకుండా జాగ్రత్తగా గట్టిగా నిలబడతాయి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది గాలి వచ్చినా, వరద వచ్చినా అదేమైతుంది? కొట్టుకొని పోతాడు. శ్రద్ధ కలవాడు కూడా, దేవుని మీద ప్రేమ కలవాడు, దేవుని వాక్యము మీద మమకారము కలిగిన వాడు, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వారి జీవితంలో ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఎట్లుంటారు? బండ మీద కట్టబడిన వారి వలె గట్టిగా విశ్వాసంలో బలపడి ఉంటారు. కాబట్టి పడిపోకుండా వాళ్ళు ఉంటారు. అయితే ఈ బండ మీద కట్టబడిన వాడు శ్రద్ధ గలవాడా? ఇసుక మీద కట్టబడిన వాడు శ్రద్ధ గలవాడా? ఇసుక మీద ఎందుకు కట్టాలంటే వానికి ఓపిక ఉండదు. లోతుగా త్రవ్వి బండ వచ్చే వరకు చూసే ఓపిక, ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే సోమరికి ఏముంటది? ఎప్పుడు అశ్రద్ధనే. కానీ శ్రద్ధ గలవాడు ఇంకా లోతుగా త్రవ్వాలని ప్రయత్నం చేస్తాడు. మనం కూడా వాక్యపరంగా బలపడాలి అంటే శ్రద్ధ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. సామెతలు 21వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 21:5. శ్రద్ధ గలవారి యోచన అంటే ఆలోచనలు. శ్రద్ధ గలవాడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు? లాభము కోసం ఆలోచిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం ఆలోచిస్తాడు? దేవుని దగ్గరకు పోతే నాకు ఏమి దొరుకుతుంది? దేవుని దగ్గరకు వస్తే ఏం దొరుకుతుందో చెప్పండి. దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. దేవుని దగ్గరికి శ్రద్ధగా వచ్చేవానికి విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానము దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. అయితే దేవుని దగ్గరికి దూరంగా ఉండేవాడికి ఏం దొరుకుతుంది? సోమరి దేవుని దగ్గరికి రావాలని ఆలోచించడు. శ్రద్ధ గలవాని యొక్క ఆలోచనలు ఏమంట? లాభకరములు. తానిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తిస్తుంది. సోమరికి ఎక్కువగా ఏం కలుగుతుంది? నష్టమే. అందరూ పొలంలో విత్తనాలు వేసే సమయానికి సోమరి ఎక్కడుంటాడు? మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. కానీ శ్రద్ధ గలవాడు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని జాగ్రత్తగా చేస్తూ వస్తాడు. అందుకే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవానికి అన్ని పొందుకుంటాడు. సోమరి అన్ని పోగొట్టుకుంటాడు. సోమరి వెట్టి పనులు చేయాల్సి వస్తుంది అని లేఖన భాగంలో మనం నేర్చుకుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, మీరు ఏమంట? ఏ బంధము? సమాధానం అనే బంధము. సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ఈ బంధము ఎక్కడ దొరుకుతుంది? మీరు ఎవరి దగ్గర పోయి సమాధానం అనే బంధం కావాలా అంటే దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? నేను ముందు చెప్తే ఈ వాక్య భాగం చదివేక ముందు దేవుని సన్నిధిలో సమాధానము దొరుకుతుంది, దేవుని సన్నిధిలో సంతోషము దొరుకుతుంది, దేవుని సన్నిధిలో నెమ్మది కలుగుతుంది, దేవుని సన్నిధిలో మనశ్శాంతి దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది లేఖన భాగము చదువుమా? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, సమాధానం అనే బంధము. ఈ బంధము ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది. సమాధానము, శాంతి దేవుని యొక్క సంఘములో దొరుకుతుంది. అందుకే ఈ సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట, ఆత్మ
ఐక్యత. ఐక్యత కూడా ఎక్కడ నేర్పిస్తుంది? దేవుని సంఘము ఐక్యతను నేర్పిస్తుంది. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రేమతో దేనితో? దేవుని సన్నిధికి రావడం ద్వారా, ఆ మాటలను ధ్యానించడం ద్వారా ఐశ్వర్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండవలెనని బ్రతిమాలుకొనుచున్నాను అంటాడు అపోస్తుడైన పౌలు. ఏం చేస్తున్నాడు ఆయన? బ్రతిమలాడుతున్నాడు. ఎందుకు అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దేని యందు? ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాల. ఐక్యత, సమాధానము దేవుని సంఘములో దొరుకుతుంది. ఆ దొరికే దేవుని సంఘములో ఉండే సమాధానాన్ని, ఐక్యతను మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కీర్తనలు 133వ అధ్యాయంలో ఐక్యత గురించి ఉంటుంది కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అనేది చాలా గొప్పది. ఈ ఐక్యత కలిగి ఉండడం ద్వారా ఆశీర్వదించబడతాం. ఐక్యత కలిగి ఉండడం ద్వారా అపవాదికి అపజయము, దేవునికి ఏం కలుగుతుంది? విజయం. మనమందరం ఐక్యత కలిగి ఉంటే అపవాదికి అపజయము, దేవునికి విజయం. ఎందుకు? మన ఐక్యత. మన ఐక్యతను విడగొట్టడానికి, మన ఐక్యతను చెదరగొట్టడానికి సాతాను ఎంతగానో పన్నాగములు పన్నుతూ ముందుకు వస్తున్నాడు. అందుకే మనం శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే ఏమైందంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మనమందరం కూడా ఐక్యత, శ్రద్ధ కలిగి ఐక్యతగా ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని సంఘములో ఉంటే అపవాది గడగడలాడిపోతాడు. అపవాదికి ఏమని చెప్పినా నేను? అపవాదికి అపజయము, దేవుని పిల్లలమైన మనకు ఏం కలుగుతుంది? విజయం. విజయ పతాకాన్ని మనం ఎగరేస్తాం. ఎప్పుడు? ఐక్యత కలిగి ఉంటే. ఒక దేశమైనా, రాష్ట్రమైనా, కుటుంబమైనా, సంఘమైనా ఏం కలిగి ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు మన భారతదేశం కూడా యుద్ధం చేయడానికి ఎట్లా ఉంది? ఐక్యతగా ఉంది. పాకిస్తాన్ మీద పోరాడడానికి ఐక్యత కలిగి ఉన్నారు సైన్యం అంతా కూడా. ఒక అవతల యొక్క శత్రు దేశాన్ని ఎదుర్కోవాలంటే ఏం కలిగి ఉండాలా? శ్రద్ధ ఉండాలా, ఆలోచన కలిగి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా. ఇవన్నీ ఉంటే శత్రువుని ఈజీగా జయించవచ్చు. మనము కూడా అందరం ఐక్యతగా, శ్రద్ధగా ఉంటే అపవాది అయిన సాతానుని దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఏం చేస్తాడు? చితక ద్రొక్కిస్తాడు. కాళ్ళ కింద. ఎవరి కాళ్ళ కింద? మీ కాళ్ళ క్రింద. ఎట్లా తొక్కిస్తాడంట? మామూలుగా కాదు, చితక త్రొక్కించును. ఎవరిని? సాతాన్ని. అసలు శ్రద్ధ ఉంటే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే, అది కార్యము జరగాలంటే ముందు ఏముండాలి మనకి? శ్రద్ధ. ఈరోజు మీరు, మన బ్రదర్ వచ్చినారు, నాకు ఫోన్ చేసినారు. అంటే మన యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు సంఘము ఎక్కడ ఉంది అని కనుక్కొని, ఎక్కడ బ్రదర్? హైదరాబాద్ అంటుందా? హైదరాబాద్లో ఉండే ఆయన, వారి సాటి అయిన సహాయం కర్నూలు. ఆమె కర్నూలులో ఉన్నప్పటికీ కూడా ఆమె వాళ్ళ అత్త మామూలు ఇంటికి వచ్చి ఆయన క్రీస్తు సంఘం ఎక్కడ ఉంది అని శ్రద్ధగా దాన్ని చూసి ఆసక్తి కలిగి, నేను ఎక్కడ ఉన్నా కూడా క్రీస్తు సంఘములో ఒక సభ్యుడను కాబట్టి ఈరోజు ఆదివార దినమున అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండాలి అనే శ్రద్ధ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాడు. ఐక్యము, శ్రద్ధ అనేది చాలా అవసరం. దేశం మీద, ఇప్పుడు మన దేశము పాకిస్తాన్ మీద పోయి యుద్ధం చేయాలంటే ముందు ఏముండాలా? శ్రద్ధ ఉంటేనా? శ్రద్ధ లేకుంటే పోతారా?
అవతల శత్రువులు వచ్చినప్పుడు మనం సోమరులుగా తుపాకులు ఉన్నాయి, దాంట్లో గుండ్లు ఉన్నాయి, కానీ నిద్రపోయినాం అనుకో. శత్రువులు వచ్చినప్పుడు ఏమైతే మనకి విజయమా అపజయమా? అపజయం. అందుకే దేవుడు అన్నాడు, మీరు మెలకుగా ఉండి, ఏమన్నాడు? మెలకుగా ఉండి పడుకోండి అన్నాడా? చెప్పడంలో ఇంకొక మాట, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా మనము సోమరులుగా ఉండక శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకుంటూ క్రీస్తు యేసులో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాదిని ఏం చేస్తుంటే దేవుడు మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తగదొక్కడం అంటే మాట రాదు. ఇంకా అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోడు. అపవాది వరకు ఎందుకు పోయినారు మీరు? ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకోండి, మనం పరిగెడుతూనే ఉంటే మనం బలినే వస్తుంది. అది ఒక్కసారి మనం నిలబడి వెనక్కి తిరిగినామనుకో, ఆ కుక్క ఏమవుతుంది? నిలబడిపోతుంది, లేదంటే వెనక్కి తిరిగిపోతుంది. మనము భయపడినంత కాలము సైతాను మనల్ని ఏం చేస్తుంది? అది వెంబడిస్తూనే ఉంటుంది. మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. సర్వాంగ కవచం ఏది? వాక్యమే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచమైన వాక్యమును ధరించుకొని శ్రద్ధ కలిగి ఐక్యత కలిగి ముందుకు పోతే అపవాదికి అపజయము, క్రీస్తుకి జయము కలుగుతుంది. మరొక మాట చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన వారందరూ కూడా నిష్ఫలులు అంటే ఫలము లేని వారు కాకుండా ఉండుటకై మనము ఫలమిచ్చే చెట్టుగా ఉండాలా, ఫలము లేని చెట్టు వల్లే ఉండాలా? యేసు ప్రభు ఆకలి కొని ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో ఏం కనపడినాయి? ఆకులు మాత్రమే కనపడినాయి, ఫలాలు లేవు. మనల్ని కూడా దేవుడు మన జీవితంలో తొంగి చూసినప్పుడు మన జీవితంలో అన్ని ఆకులు ఉండాలా, ఫలాలు ఉండాలా? ఫలాలు ఇయ్యని చెట్టుని ఏం చేస్తారు? దాని సమయం వరకు చూసి నరికి వేస్తారు. మనం ఫలించాలి. ఇక్కడ దేవుడి మాట ఏం చెప్తుందంటే, మనవారును నిష్ఫలులు అంటే ఫలము లేని వారు అయి ఉండకుండా ఉండాలి. అంటే అందరూ కూడా ఏం కావాలా? ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అది అట్లే పెట్టుకోమా. 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు బహుగా ఫలించాలంటే ఎక్కడుండాలా? నాలో మీరు ఉండాలా. నాలో మీరు ఉంటేనే బహుగా ఫలిస్తారు. నాలో ఉండకపోతే మీరు ఫలించరు. నాలో ఎవరైతే ఉండరో అటువంటి వారిని నేను తీసి బయట పారవేస్తా. బయట పారవేసినట్టు ఏమైతవి? తొక్కబడతాయి. అందుకే విత్తనాలు నేల పక్కన పడినవి ఏమైనవి? త్రో పక్కన పడినవి త్రొక్కబడినాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. కాబట్టి మన హృదయంలో పడాలి, ఫలించాలి అది. అందుకే సత్క్రియలను మీరు మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా ఏ క్రియలు శ్రద్ధగా చేయాలా చెప్పాలా? ఈరోజు మనము శ్రద్ధ గురించి నేర్చుకుంటున్నాం. ఏ క్రియలు శ్రద్ధగా చేయాలా? సత్క్రియలు అంటే ఏమి? మంచి పనులు. మంచి పనులు ఎక్కువ చేస్తామా, మనం చెడు పనులు ఎక్కువ చేస్తామా? ఒకవేళ మనం మంచి చేయాలంటే కూడా మనలను మంచి చేయనియదు. ప్రతి దానికి ఆపోజిట్ మనకి ఎవరు వస్తారు? సైతాన్. ఆదాము వాళ్ళకు దేవుడు ఏమని చెప్పినాడు? ఈ పండ్లను మీరు తినకూడదు అని చెప్పినాడు. కానీ అపవాది ఊకుండిందా? ఖచ్చితంగా ఆ పండ్లు తినాలా. ఆ పండు తినే విధంగా నిన్ను ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరు? అపవాది.
ఆ పండు ఎప్పుడైతే తిన్నారో దేవునికి అంతకు ముందు ఉండే శ్రద్ధ వీళ్ళ మీద వచ్చిందా పోయిందా? ఆ శ్రద్ధ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే వారు పండు తిన్నారో దేవుని యొక్క అనురాగానికి, దేవుని యొక్క ప్రేమకి ఈ ఆదాము వాళ్ళు ఏమైనారు? దూరం అయిపోయినారు. పండు తిననప్పుడు దేవుడు వారితో కలిసి ఉండేవాడు, వారిని పలకరించేవాడు, వీళ్ళు కూడా దగ్గర ఉండేవాళ్ళు. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉండకుండా అశ్రద్ధమైన జీవితంలోకి వెళ్ళి సత్క్రియ కాకుండా, దేవుడు చెప్పిన మాట కాకుండా సాతాను మాట విన్నారో అప్పుడు దేవుని మాట విన్నప్పుడు వాళ్ళకి భయం వచ్చింది. ఆదామా నువ్వు ఎక్కడ అన్నప్పుడు ఆదాము ఏం చేసినాడు? నేను దిగంబరిగా ఉండి చెట్ల దాపున ఉన్నాను అన్నాడు. ఎప్పుడు కూడా బయటికి వచ్చే ఆదాము ఎప్పుడైతే సత్క్రియలు చేయలేదో అప్పుడు ఏమైనాడు? దాపెట్టుకోవడానికి వెళ్ళిపోయినాడు. మనం కూడా తప్పు చేసినప్పుడు భయపడతామా? పోలీసులకి రోజు భయపడతారా? ఎప్పుడైనా మనకు ఎదురైతే ధైర్యంగా నమస్తే సార్ అంటాం. నువ్వే తప్పు చేసినావు, నీకోసమే వస్తున్నాడు పోలీసు, నువ్వు అప్పుడు ఆడంటావు, దగ్గర పోయి నమస్తే సార్ అంటామా? పక్కలలో కూడా చెప్తారు, ఏ వచ్చినాడు దాపెట్టుకో ఎక్కడైనా అని. మనం కూడా సత్క్రియలు చేయనప్పుడు, మంచి పనులు చేయనప్పుడు మనం కూడా దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే సత్క్రియలను శ్రద్ధగా చేయటకు ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. సత్క్రియలు ఏమి? మంచి ఫలాలు ఏమి? ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఏమి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇవి సత్క్రియలు. సత్క్రియల యందు మనము ఇంకా ఆశ కలిగి ముందుకు పోవాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగి మనం ముందుకు పోవాలి. 2వ రాజుల గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదివితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఘనురాలైనటువంటి స్త్రీ. ఆమె ఎవరు? శూనేమీయురాలు. చూడండి 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఒక దినమందు దైవజనుడైనటువంటి ఎలీషా సునేమి పట్టణమునకు పోగా గనురాలు, గనురాలు అంటే గొప్పదైన స్త్రీ. దేవుని మాటల్లో రాయబడింది ఆమె పేరు, గనురాలైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఒక ఆమె ఉండెను, భోజనమునకు రమ్మని ఆమె అతనిని బలవంతము చేసెను. అంటే ఆమెకి దేని మీద శ్రద్ధ ఉంది? దేవుని పని మీద, పరిచర్య మీద, సేవకునికి ఆతిథ్యము చేయాలనేటువంటి దాని మీద ఆమెకు ఎక్కువగా శ్రద్ధ. యేసు ప్రభుని కూడా ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు మరియమ్మ ఎక్కడుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా ఆయన చెప్పే మాటలను వింటూ ఉంది. ఈ గనురాలైన శూనేమీయురాలు కూడా దైవజనుని తన ఇంటికి పిలిచి ఏం చేసింది? భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఎప్పుడెప్పుడు ఆ ఊరికి, ఆ గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఆమె ఏం చేసేది? భోజనాన్ని ఏర్పాటు చేసేది. అంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా దేవుని సేవకులను ఆతిథ్యము చేయడము, ప్రేమించడంలో ఆమెకు ఏముంది? మంచి శ్రద్ధ ఉంది. ఈ కాలంలో సేవకుడు వస్తున్నాడు అనుకో, మాటి మాటికి మీ ఇంటికి, మనం ఏమనుకుంటాం? ఈసారికి ఏం పని లేనట్టుంది, మాటి మాటికి బైబిల్ తీసుకొని వస్తాడు, ఇదేమరా నాయన ఒక పని కూడా చేసుకొని మమ్మల్ని అంటారు. లేకపోతే పని ఉంటే ఏం చెప్తాము? మనం తక్కువ చెప్పేస్తాం, పని ఉందిలే సార్ ఈరోజు మా ఇంటికి వద్దు, రేపు రాపో, కళ్ళు మళ్ళీ రాపో అని ఎవరు అంటారు? ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ రాపో అని ఎవరు అంటారు? ఈరోజు సేవకులు కూడా భిక్షగానులాగా చూస్తున్నారు చాలా మంది. దైవజనుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీకి, నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదాలు కలుగుతుంది. ఈ శ్రద్ధ కలిగిన ఈ గనురాలైనటువంటి శూనేమీయురాలు కూడా
ఆ దైవజనుడు ఆ దారిలో పోయేటప్పుడు ప్రతిసారి కూడా ఈ దైవజనుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె విసుగు చెందలే. ఇంకా ఆమెలో ఆసక్తి పెరిగింది, శ్రద్ధ కలిగింది. ఇంకా నేను దైవజనునికి ఏమి చేయాలా అనేటువంటి శ్రద్ధ ఆమెలో వచ్చింది. చూడండి ఇంకేం చేసింది ఆమె. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని భక్తిగా చెప్తుంది. అయ్యా, మన ఇంటికి వస్తున్నటువంటి దైవజనుడు ఎవరు? భక్తిగల దైవజనుడు. ఈ దైవజనుడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా భోంచేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏమైనా కావాలా అని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారు. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు ఆలోచన చేస్తున్నారా? దైవ సేవకునికి, సంఘానికి మనం ఏం చేయాలి, ఎంతగా మనము ఆదరణ ఇవ్వాలి అనేటువంటి ఆశ, ఆసక్తి ఎంతమందిలో ఉంది? ఈ దైవజనుల గురించి ఆమె ఏం చేసింది? భర్తతో ఆలోచిస్తుంది. మన ఇంటికి వస్తున్న దైవజనుడు ఎటువంటి వాడు? భక్తి గలవాడు. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, గోడ మీద ఏ గది? వాళ్ళ ఇంటి మీదనే ఒక గది కట్టిస్తుంది. ఎవరి కోసం? దైవజనుడు వచ్చినప్పుడంతా ఆ యొక్క రూమ్ లో రెస్ట్ తీసుకోవాలని. మనం లోకలే కాబట్టి ఉండు సార్, పండుకో సార్ అనము. కానీ బయట నుంచి వచ్చేటప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చేస్తుందేమా? ఒక మేడ గదిని ఏర్పాటు చేసింది. కనీసం మనం ఇక్కడే ఉన్నాము కదా, దైవజనుడు వచ్చినప్పుడు ఎంతగా మనము ఆప్యాయత చూపిస్తున్నాం, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం, ఎంత ఆసక్తి మనకుంది. ఈ శ్రద్ధ చూపించడం వలన నా కుటుంబానికి ఏ మేలు జరుగుతుంది అనే ఆలోచన మనకు ఉందా లేదా? రానిలే పోన్లే, వస్తే రాని, పోతే పోని, ప్రార్థన చేస్తే చేయండి లేకపోతే లేదు అనకూడదు. ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు, సంఘంలో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దైవజనుని యొక్క బాగోగులు, మంచి చెడ్డల గురించి కూడా మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలి. దైవజనుడు నీ కుటుంబానికి వచ్చినప్పుడు కూడా, నీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు నీ తరఫున వకాలత్తు చేసేవాడు ఎవరు? దైవజనుడు. నీ తరఫున దేవుని ప్రార్థన చేసేవాడే దైవజనుడు. అందుకే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆ మేడ మీద ఒక చిన్న గదిని కట్టించి అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. ఎందుకంటే వచ్చినప్పుడల్లా అతడు ఆ మంచం మీద పడుకుంటాడు. అలసిపోయినప్పుడు, చదువుకోవాలని ఉన్నప్పుడు బల్ల మీద దీపం పెట్టుకుని చదువుకుంటాడు అని చెప్పి ఆయన కోసం అది ఏర్పాటు చేసింది. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అంతలో ఆ దాంట్లో ఏం చేయాలి? బస చేయాలి. అంటే అక్కడ ఉండాలి కాబట్టి ఆయనకు మనము సౌకర్యము అందించాలి అనేటువంటి శ్రద్ధ వారిలో ఉంది. ఆ తరువాత ఒక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా, ఎంత మంచి మాటలు! ఈ షూనేమీయురాలిని పిలువమనగా ఆడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. అమ్మా, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎడల చూపిస్తున్నావు కనుక నీకు నేనేమి చేయాలి? ఎంత మంచి మాట చూడండి. ఇంత శ్రద్ధాభక్తులు మా మీద దైవజనుల మీద నువ్వు చూపిస్తున్నావు కదా, మేము నీకేమి చేయవలెను? ఎంత మంచి మాట చూడండి. దేవుడు కూడా ఆ విధంగా అడుగుతాడు. నీవు దేవుని పని కోసము, దేవుని సంఘము కోసము, అభివృద్ధి కోసము ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నావు కాబట్టి నేను నీకు ఏమి చేయాలి? అప్పుడు మనం ఏం కావాలో అడిగితే దేవుడు అది ఇస్తాడు. నేనేం అనుకుంటున్నావు అన్నప్పుడు ఆ గుడ్డి భిక్ష కూడా ఏమన్నాడు? అయ్యా, నా కళ్ళు నీవు దయచేయి. ఎంత మంచి మాట చూడండి. ఆ గుడ్డి భిక్షకుని గద్దించినప్పుడు వాళ్ళందరూ, చేరిన వారందరూ కూర్చో అని గద్దించినా కూడా యేసు ప్రభు వాడిని ప్రేమించినాడు. అతనికి రమ్మని పిలిచినాడు. అక్కడ ఉండే వాళ్ళే గద్దించిన వాళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, పో.
అయ్యే నన్ను గద్దించినారు, ఇంకా ఇక్కడ ఉండేళ్ళంతా నాకు వద్దు అని ఎనికిపోయినాడా గుడ్డు భిక్షకుడు? పోలే. ఇంకా శ్రద్ధ చూపిస్తున్నాడు. అయ్యా ప్రభువా నన్ను కరుణించు అని శ్రద్ధగా అడుగుతున్నందుకు ఆయనే నిలబడిపోయినాడు. ఈరోజు నువ్వు కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు దేవుని యొక్క సంఘం మీద, కుటుంబం మీద, దేశము మీద శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సత్క్రియల యందు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉండుటకు మనలను తన సొత్తుగా చేసుకొనేను అన్న మాట ఉంటుంది. చదవమా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, దేని నుంచి? దుర్నీతి నుండి మనలను విమోచించి. ఎట్లా విమోచించినాడు? దుర్నీతి నుండి మనల్ని ఎట్లా విమోచించినాడు? యేసు ప్రభు రక్తం కార్చుట ద్వారా మనలో ఉండే దుర్నీతి, మనలో ఉండే పాపము ఏమైనవి అన్ని కూడా తుడిచివేయబడి మనము కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉన్నాం. దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఆయన పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు? మనందరము ఆయన సొత్తు కావాలని ఆయన తన్ను తానే ఏమైనాడు? అర్పించుకున్నాడు. దేనికి? సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో రక్తం కార్చినాడు. సిలువలో తన శరీరమునకు ఏమైంది? గాయమైంది. తన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడినాయి. ప్రక్కలో బల్లెముతో పొడుచినాడు. తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టినాడు. అంటే ఆ శిలువ మీద ఆ రక్తము కార్చిన ప్రతి రక్తపు బిందువు కూడా ఎవరి కోసమో? నీవు విమోచన చెందాలి అని, నీ పాపము కడగబడాలని యేసు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి మనలను సంపాదించుకున్నాడు. అంత శ్రద్ధ యేసు ప్రభు మన మీద చూపించినాడు. ఎంత శ్రద్ధ! దేవుడుగా ఉండి పరలోకమందు వేల కొలది దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడు. అంటే ఆయన మన మీద ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ! ఒక మనిషి పైకి పోవడము ఆకాశంలోని గొప్ప కాదు, కానీ దేవుడే తన దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి ఉన్నాడంటే మన మీద ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ! మనమైతే వస్తామా? 5 స్టార్ హోటల్లో రోజు ఉండేటోళ్ళు వచ్చి మన ఏరియాలో ఉంటారా? ఇక్కడ ఉన్నోళ్ళు అది పోమంటే ఉరుకుతారు. 5 స్టార్ హోటల్లో నీకు రూమ్ దొరికిందంటే ఉరుకుతారు ఏసి పెట్టుకొని. కానీ ఆడ ఉన్నోళ్ళు ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. యేసు ప్రభు అంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన మన మీద శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. పనికి వాళ్ళమైన మన మీద, పాపులమైన మన మీద అంత శ్రద్ధ చూపించి ఈ లోకానికి వచ్చినాడు. అందుకే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు. పాపులుగా ఎవ్వరు కూడా ఉండకూడదు అని ఆయనకు ఇష్టం. అందరూ కూడా పాపములో నుండి క్రీస్తులోనికి రావాలని దేవుని యొక్క ఇష్టం. అందుకే ఆయన మన మీద చాలా శ్రద్ధ చూపించినాడు. మనం కూడా దేవుని పనిలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అందుకే మనందరినీ ఎవరి సొత్తుగా చేసుకున్నాడు? తన సొత్తుగా, తన సొంతంగా మనం చేసుకున్నాం. ఒక పురుషుడు ఒక స్త్రీకి ఎప్పుడు సొంతమవుతాడు? మన భారతదేశ చట్ట ప్రకారంగా ఒక స్త్రీ ఒక పురుషునికి, ఒక పురుషుడు ఒక స్త్రీకి ఎప్పుడు సొంతమవుతాడు? గట్టిగా చెప్పాలా? ఎప్పుడు సొంతం? పెళ్లిళ్ళు వెళ్ళేవా ఎవరికి? నవ్వుతున్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీకి భారతదేశ చట్ట ప్రకారంగా ఎప్పుడైతే ఆ పెళ్లి ప్రమాణాలు పలికి ఆ పెళ్లి తాళి కడతాడో అప్పుడు ఏమవుతారు? వాళ్ళిద్దరు కూడా ఒకటి. ఇంగ్లీష్ మనం చదువుతాం కదా, 1+1 ఎంత?
2, కానీ దేవుని లెక్కల 1+1=1. అందుకే తాలిబొట్టు కడతాను ఏమంటారు, వారి ఇద్దరు కాక ఏ శరీరము ఒక్కటే. అందుకే ఆదాం మంచి మాట అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో. అందుకే పెళ్లి కానప్పుడు అంటుండ్రు, ఎవరున్నాడో మీ భార్య ఉంటుందిలే అనువతాన దేవుడు తీసిన ఎముక అంటుండ్రు. ఎప్పుడైతే వీళ్ళు ఒకటైతారో దేవుడు కూడా మనల్ని రక్తం ఇవ్వడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా మనం కూడా ఎవరు సొంతమైపోయినాం, దేవుని సొంతమైపోయినాం. మనము ఆయన సొత్తు. ఎందుకంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. క్రీస్తు సంపాదించిన సంఘములో ఉండే మనము ధన్యులము, గొప్పవాళ్ళం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములో, పరిశుద్ధుల అవసరాలు అంటే చాలా మంది బీదలు ఉంటారు, లేనివారు ఉంటారు. చాలాసార్లు మన సంఘము ద్వారా పేదవాళ్ళకు ఎన్నో సహాయం కూడా మనం చేసినాం. అట్లా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకా చేసే దాంట్లో శ్రద్ధ రావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు చదవమా, పరిశుద్ధుల అవసరములన్నిటిలో ఏం పొందాలా? పాలు పంచుకోవాలి. అవసరాలు, సహాయము. ఎవరైనా పేదవాళ్ళు, విధవరాళ్ళు, లేనివారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఏం చేయాలా? సహాయం చేయాలి. పరిశుద్ధుల అవసరములన్నిటిలో పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలా? ఆతిథ్యము చేయాలి. శ్రద్ధగా ఆతిథ్యము చేయుచు ఉండు. అంటే ఎప్పుడు కూడా మీరు ఇచ్చుటలో ఏముండాలా? ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పరం అంటే ఇరుగు పొరుగు వారు. పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయటలో అంటే ఇద్దరి మధ్యలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ కుటుంబం ఎంత బలమైందో తెలుసాలంటే 6 నెలల వరకు జీవితం ముందు కొనసాగితే 6 నెలల లోపల వచ్చేటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్ని ఓర్చుకుంటే 6వ నెల నుంచి ఏమైతాయంట? సర్దుకుపోతాయి. కొంతమంది జీవితాల్లో మరణించేంత వరకు అవే సమస్యలు ఉంటాయి. అయినా ఏం చేయాలా? ఓర్చుకోవాలి, ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రమాణాలు చేసింటాం. వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, సుఖమందును, దుఃఖమందును నిన్ను ప్రేమిస్తా, నీకు లోబడి ఉంటా, నీకు కట్టిబడి ఉంటా, మరణము మాత్రమే మనల్ని ఎడబాయాలా అని మనం ప్రమాణం చేసి ఉంటాం. కాబట్టి ఓర్చుకొని ఉండాలి. అయితే మన జీవితంలో కూడా బ్రతికిన దినాల్లో దేవుడు మనకి ఇచ్చే దాంట్లో సహాయము చేయాలా. కష్టాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము చేయకుండా చేస్తుంది. కాబట్టి మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. పరస్పర క్షేమాభివృద్ధి యందు శ్రద్ధ కలిగి ఉండుడి. 2వ కొరింథీ 8వ అధ్యాయం 21వ వచనం. మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుడి అనే మాట ఉంటది అక్కడ. ఏమి? మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించాలి. యోగ్యమైనది ఏది, ఏది పనికి వస్తుంది, ఏ దానికోసం నేను శ్రద్ధ ఉండాలి అని మనం ఏం కలిగి ఉండాలా? ఆలోచన. ఆలోచన అందరికి ఉందా లేదా? ఆలోచన అందరికి ఉందా లేదా? ఆలోచన లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఆలోచన అంటే మతుకొచ్చాను. నిన్న పెళ్లి పత్రికలు చూస్తే ఒక ఆమె పేరు ఇదే పేరేంది, ఆలోచన అని. నవ్వుకున్నా నేను, చాలా స్పెషల్గా ఉంది పేరు ఇది. ఎప్పుడు ఈ నెల నేను పేరు అది ఆలోచన అనే ఆమెతో ఈ పురుషునికి వివాహం జరపబడును అని ఉంది. పేరు ఏమి? ఆలోచన. మామూలుగా మనకు ఆలోచన ఉండదు. ఆలోచన అని ఉండే ఆమెకి ఇంకెంత ఆలోచన ఉండాలి? ఎప్పుడు ఆలోచనలోనే ఉండాలి. మనం కూడా
ఆలోచన ఉండాలంట? మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఏం కలిగి ఉండాలా? ఆలోచన. శ్రద్ధగా ఎప్పుడు ఆలోచించాలా? ఏది నేను మంచి పని చేయాలి, దేవుని పని కోసం నేను ఏమి చేయాలి, ఏమి చేస్తే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగి శ్రద్ధ కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి ఇంతకు ముందు శ్రద్ధ లేని వాడుగా ఉన్నాడు. ఆ తండ్రి ఆశీర్వదించబడిన తర్వాత తమ్ముణ్ణి, ఇప్పుడు ఏశావు ఏం చేస్తున్నాడు? ఏశావు ఆశీర్వాదము కోసము ఏం చేస్తున్నాడు చూడండి, కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక ఏమైనాడు? ఆయన విసర్జించబడి ఉన్నాడు. ట్రైన్ 11 గంటలకి స్టేషన్ లో ఉంటది అంటే ఎన్ని గంటలకు పోదాం మనం? ఆ ట్రైన్ ఎప్పుడైనా లేటే వస్తుంది, గంట లేటు అని. గంట లేటు పోయినాం అనుకో, నువ్వు పోయిన రోజే తొందర వచ్చింది అనుకో ట్రైన్. మనము రైలు ప్రయాణాలు ఎక్కువ చేయలేదు. సోలాపూర్ నుంచి వచ్చినాడు కదా, ఎన్ని గంటలకు ఉంటే స్టేషన్లో? 8కి. చూడు, ట్రైన్ ఎన్ని గంటలకంటే అంత ముందు ఉండాల. బస్సు కూడా 7 కంటే 6:30కే ఉండాల ప్రయాణికులు. బస్సు అంటే టైం పోతుంది, రైలు ఎప్పుడు లేటలే అంటే రైలు ఎప్పుడు లేటు పోతుందో ఎప్పుడు తొందర వస్తుందో ఎవరికి తెలియదు. కరెక్ట్ టైంకి కూడా వస్తాయి కొన్ని రైళ్ళు జంక్షన్ మారేటప్పుడు లేట్ అవుతాయి, క్రాసింగ్ ఉన్నప్పుడు. మనం శ్రద్ధగా పోయి ఉండాలా స్టేషన్లా, లేకపోతే ఎప్పుడైనా మేలే అనుకుండాలా? ఈ ఏశావు కూడా దేవుని ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడంట. కానీ ఆశీర్వాదము పొందక విసర్జించబడేనో. ఏమైనాడు? ఇంకా ఆశీర్వాదము లేదు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా ఏమైనా లాభమా? వెళ్ళిపోయింది ట్రైన్ అని మళ్ళా నువ్వు ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే సమయం ఉండగానే, దేవుడిచ్చిన ఆయుష్కాలము ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని మనం వెతకాలి, దేవుని సన్నిధికి రావాలి. ఆరోగ్యం అంతా పోయినప్పుడు, కండ్లన్నీ పోయినప్పుడు దేవాన్ని చూడాలనే ఆశ, నేను నడవాలని ఆశ అంటే అవుతుందా? కాలశక్తి బాగుంది, కాళ్ళలో మంచి మూలిగా బలం ఉంది, అప్పుడు ప్రార్థనకు రాము. కాలు పోయినాక ప్రార్థన పోవాలనిపిస్తుంది అంటే నేను ఎత్తుకొచ్చేతోడేవాడు. కాళ్ళు ఉన్నప్పుడు, కళ్ళు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సన్నిధిలో ధ్యానించాలా, దేవుని మందిరంలో ఉండాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అన్ని పోగొట్టుకున్నాక ప్రభువా నన్ను కాపాడు అంటే ఏమి కూడా చేయలేము. ఏశావు కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని మరలా వచ్చి కన్నీళ్లు విడుస్తూ దేవుని ప్రార్థన చేసినా కూడా ఆయన ఆశీర్వాదం పొందలేదు. తర్వాత ఏమైనాడు? విసర్జించబడేను. మనం కూడా శ్రద్ధగా దేవుని వెతకాలి. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన కన్యకలను దేవుడు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరగను. ఆయన కూడా అట్లనే అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ఇంతకాలం నేను ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, తెలివి ఇచ్చినా, సంపద ఇచ్చినా అన్ని నువ్వు ఉపయోగించుకున్నావు, కానీ నా పని విషయంలో శ్రద్ధ లేక నిర్లక్ష్యం వహించినావు కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు. మనం కూడా నువ్వెవరో నాకు తెలియదు అనే లిస్టులో ఉండాలా, నువ్వు నాకు తెలుసు అనే లిస్టులో ఉండాలా? ఏ లిస్టులో ఉండాలా? దేవుడు నాకు తెలుసు అనే దాంట్లో ఉందామా, తెలియదు అనే దాంట్లో ఉందామా? నాకు తెలుసు అనే దాంట్లో ఉండాలని కోరుకుంటోలే ఎంతమంది? అందరు దేవుని తెలుసాలనుకుంటున్నారా? దేవుని తెలియకపోయినా పర్లేదు అనుకున్నతోలే ఎంతమంది? కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధ కలిగి, దేవుడు మనల్ని ఎరిగి, మనకు తెలిసి, నా కుమారుడా అని మన విషయంలో సంతోషించే విధంగా, నా కుమార్తె అని సంతోషించే విధంగా ఈ లోకంలో బ్రతకాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ
ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు.